I know the Church of India భారతదేశపు సంఘం is under heavy attack of the enemy. భయంకరమైన శత్రువు దాడి గుండా వెళుతూ ఉంది. It's like a birth pain for the church. ఇది ఎలాంటిదంటే సంఘమునకు ప్రసవ వేదన లాంటిది. నువ్వు దాడి చేస్తున్నాడో యుద్ధము చేస్తున్నాడో అది గుర్తుపెట్టుకో. ఆ సమయము నిన్ను దేవుడు పైకెత్తడానికి మాత్రమే అనుమతిస్తూ ఉన్నాడు. This is a prophecy for you. ఇది మీ కొరకైన ప్రవచనమై ఉన్నది. I know the Church of India భారతదేశపు సంఘం is under heavy attack of the enemy. భయంకరమైన శత్రువు దాడి గుండా వెళుతూ ఉంది. It's like a birth pain for the church. ఇది ఎలాంటిదంటే సంఘమునకు ప్రసవ వేదన లాంటిది. Enemies rise up. ఓ శత్రువు లేస్తూ ఉన్నాడు. Rules are coming against us. మరియు మనకు వ్యతిరేకంగా శాసనములు చట్టములు చేయబడబోతూ ఉన్నాయి. Many Christians are tortured. అనేక మంది క్రైస్తవులు హింసింపబడుతూ ఉన్నారు. Not only physically, కేవలం శారీరకంగా మాత్రమే కాదు, even mental torture. మానసికమైన వేదన కూడా. But కానీ when the church go through this battle, సంఘము ఈ యుద్ధము గుండా వెళుతూ ఉన్నప్పుడు church cannot be destroyed. సంఘము ఎన్నటికీ నాశనము కాదు. Never be destroyed. ఎన్నటికీ ఎప్పటికీ సంఘము నాశనము కాదు. God's church దేవుని సంఘం is built on the rock. బండ మీద కట్టబడినది. It cannot fall. అది ఎన్నటికీ కూలిపోదు. Who chose you? ఎవరు మిమ్మల్ని ఎన్నుకున్నది? Who called you? ఎవరు మిమ్మల్ని పిలిచింది? Who anointed you? ఎవరు మిమ్మల్ని అభిషేకించింది? Who is building the church? సంఘమును కట్టుచున్నది ఎవరు? Who is building the church? సంఘమును నిర్మిస్తుంది ఎవరు? It's not a man. మనుషుడు కాదు. It's the God of heaven and earth. ఈ భూమి ఆకాశములకు దేవుడే సంఘమును కడుతూ ఉన్నాడు. The enemy will come. శత్రువు వస్తాడు. Jesus said, యేసయ్య అన్నాడు, I build my church నా సంఘమును నేను కట్టుచున్నాను. upon this rock. ఈ బండ మీద నా సంఘమును నేను కట్టుచున్నాను. That this rock ఈ బండ in Greek Bible, గ్రీక్ బైబిల్లో big rock. అది పెద్ద బండ. And he told Peter, పేతురుతో అంటున్నాడు, Peter, పేతురు you are Petros. నీవు పెట్రోస్. Peter means పేతురు అని అంటే small stone. చిన్న రాయి. Jesus said, యేసయ్య అన్నాడు, I will build my church నా సంఘము నేను కడతాను not on the small stone, ఈ చిన్న రాయి మీద కాదు, but on the rock I am. నేను బండ అనే నా మీద నా సంఘమును కట్టుచున్నాను. When I build, నేను కట్టినప్పుడు who can break? ఎవరు దానిని విరగగొట్టగలిగినది? When I build, నేను కట్టినప్పుడు who can stop? ఎవరు ఆ కట్టుబడిన ఆపగలిగింది? I am the builder. నేనే బిల్డర్ ని, కట్టేవాడును. I am the engineer. నేనే ఇంజనీర్ ని. I draw the blueprint. నేనే ఆ బ్లూ ప్రింట్ గీసిన వాడును. Who can stop it? ఎవరు దాన్ని ఆపగలిగింది? I said, నేను చెప్పాను, go to the whole world. మీరు సర్వలోకములకు వెళ్ళండి, Preach the gospel. సువార్తను ప్రకటించండి. All authority సర్వాధికారం in heaven, పరలోకమందు earth భూలోకమందు is my authority. అది నా అధికారమై ఉన్నది. I give you my authority. నా అధికారమును నేను మీకు ఇస్తూ ఉన్నాను. Go. వెళ్ళండి. When God says it, దేవుడు చెప్పినప్పుడు who can say no? కాదు, లేదు అని చెప్పగలిగింది ఎవరండి? He began your faith. ఆయన నీ విశ్వాసమైనప్పుడు, He began your faith. ఆయనే నీ విశ్వాసం ప్రారంభించి He called you for his ministry. ఆయన తన పరిచర్య కొరకు నిన్ను పిలిచాడు. How can the devil destroy you? ఎలా దుష్టుడు నిన్ను నాశనం చేయగలడు? Death? Death? మరణమా? Disease? రోగమా? Sickness? వ్యాధి? Sin? పాపమా? Sword? ఖడ్గమా? Persecution? హింస? Hunger? ఆకల? Who can stop? Who can separate you from Christ? క్రీస్తు నుండి నిన్ను ఎడబాపగలిగిన వారు ఎవరైనా ఉన్నారా? Gamaliel said,
గమాలియేలు అంటూ ఉన్నాడు, if this plan, ఆయన ప్రణాళికలో if this work ఈ పనిలో is from man, ఆ మనుషుని నుండి, if it is from man, ఒకవేళ అది మనుషుని నుండి అయితే it will automatically destroy. ఇది మొత్తం నాశనం అయిపోతుంది. But కానీ if it is from God, ఇది దేవుని నుండి అయితే you cannot fight against it. నీవు వీరికి వ్యతిరేకముగా పోరాడలేవు. Everybody say, devil, అందరూ చెప్పండి, దురాత్మ, all the demon powers, ఓ ప్రతి దుష్ట శక్తి, listen, వినండి. my ministry, నా పరిచర్య, my life, నా జీవితం, my Christian life నా క్రైస్తవ జీవితం is not built by man. మనుషుని ద్వారా కట్టబడలేదు, It is from God. ఇది దేవుని నుండి కట్టబడింది. If you fight against me, నీవు నాతో యుద్ధము చేయాలనుకుంటే, if you fight against my ministry, నా పరిచర్యతో యుద్ధము చేయాలనుకుంటే, if you fight against my family, నా కుటుంబంతో యుద్ధము చేయాలనుకుంటే, you are not fighting against me. నీవు నాతో యుద్ధము చేయలేవు. You are fighting against God. దేవుని యుద్ధము చేస్తున్నావు, You are fighting against God. దేవుని యుద్ధము చేస్తున్నావు. You will lose. నువ్వు ఓడిపోతావు, You will lose. నువ్వు ఓడిపోతావు, You will lose. నువ్వు ఓడిపోతావు, ఓడిపోతావు. In Jesus' name. యేసు నామములో సాతానును ఓడిపోతావు. In Jesus' name. యేసు నామములో. The whole 17th chapter of 1 Samuel మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం అంతయు కూడా was planned by God దేవుని ద్వారా ప్రణాళిక రచించబడింది. to promote David, దావీదుని ముందుకు తీసుకురావటానికి, to lift him to another level, మరొక పదోన్నతి ఇవ్వటానికి, హెచ్చించటానికి, to build his muscles for battle. యుద్ధము చేయుటకు తన కండరములను, కండ బలమును కట్టటానికి. Every battle you go through, నువ్వు వెళుతూ ఉన్నటువంటి ప్రతి యుద్ధము, every battle you go through, నువ్వు వెళుతున్న ప్రతి పోరాటము, every suffering you go through, నీవు పడుతూ ఉన్న ప్రతి శ్రమ, every torture you go through నువ్వు వెళుతున్న భయంకరమైనటువంటి హింస can never destroy you. ఏది నిన్ను నాశనము చేయ, It will promote you. అది నిన్ను పైకెత్తుతుంది, It will promote you. అది నిన్ను పదోన్నతికి తీసుకెళ్తుంది. You will go to another level. నువ్వు మరొక లెవెల్లోనికి వెళ్తావు, You will go to another level. నువ్వు మరొక మెట్టు ఎక్కుతావు, You will go to another level. నువ్వు మరొక మెట్టులోనికి వెళ్తావు. Shaka rapa katro matarbal arbal barahata. Why schools have examination? ఎందుకు స్కూల్స్ లో పరీక్షలు నిర్వహిస్తారు? Quarterly exam, క్వార్టర్లీ ఎగ్జామ్, half yearly exam, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్, then why final exam? మళ్ళీ ఫైనల్ ఎగ్జామ్. Many students will pray, చాలా మంది విద్యార్థులు ప్రార్థిస్తుంటారు, no exam, Lord. ప్రభువా పరీక్ష లేకుండా ఉంటే ఎంత బాగుంటది నాయనా. When you are studying in that 10th class, 10వ తరగతి చదువుతున్నప్పుడు if there is no exam, ఎగ్జామ్ లేకపోతే, even when you become 80 years, only 10th class. నీకు 80 సంవత్సరాలు వచ్చినా 10వ తరగతే చదువుతా ఉంటావు. Why exam? ఎందుకు ఎగ్జామ్? To take you from 10th to 11th, నువ్వు 10వ నుండి 11వ తరగతి వెళ్ళటానికి, from 11th to 12, 11 నుండి 12వ తరగతి వెళ్ళటానికి, 12 to BA, 12 నుండి BAకి వెళ్ళటానికి, BA to MA, BA నుండి MAకి వెళ్ళటానికి, MA to